విచ్చేసిన 78 సంవత్సరాల నుండి 79వ సంవత్సరంలో కలిగిస్తున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అధికారులకు, తోటి కార్పొరేటర్లకు, తోటి డిప్యూటీ మేయర్లకు, అలాగే కోఆపరేటివ్ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఈ రోజున ఈ స్వాతంత్రం మనకి ఏ రకంగా వచ్చిందో అందరికీ తెలుసు. ఆ స్వాతంత్ర ఫలాన్ని మనం అందరం చక్కగా మంచిగా ఉపయోగించుకోవాలి. అట్లాగే పూర్తిగా యువత ఈ రోజున అడ్డదారులు దొరుకుతుంది, దాన్ని మనందరం అరికట్టి, ఎందుకంటే గంజాయి తాగడం అని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతుంది యువత. ఎందుకంటే యువత వల్లే మనకి ఏదైనా ముందు జరిగే కార్యక్రమాలన్నీ యువతే చేయాలి. సో దాని గురించి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున యువతని సక్రమంగా ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఏలూరులో ముఖ్యంగా ఈ శానిటైజేషన్ వేరే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు శానిటైజేషన్తో ప్రాబ్లం ఏంటంటే మందని నేను చెప్పను, మందేం కాదు. అక్కడ ఉన్న ఇల్లులు అన్నీ కూడా అలాగ 40 అడుగులు వెడల్పు ఇల్లు ఉంటే 40 అడుగుల మీద రాళ్ళు వేసేస్తున్నారు. దానివల్ల మీరు తీయడానికి కూడా కుదరట్లేదు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి ఏమైనా కాలువలు తీయట్లేదు అంటారు. నేను వెళ్ళి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే మొత్తం ఆ రోడ్డు ఆ ఇల్లంతా కూడా రాడ్లతో కాలువని మొత్తం మూసేసేది. ఏంటంటే ఆ కాలు పెట్టుకోవాలని ఇవన్నీ ఇట్లాంటివి ఉంటున్నాయి. అట్లాగే అది కూడా మనం అరిగేద్దాం. ఎందుకంటే స్వాతంత్రం అంటే అన్నీ చూసుకోవాలి, అన్నీ ఉంటేనే స్వాతంత్రం. మన ఇల్లు బాగుండాలి, ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగస్తులందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసి నగర ప్రజలందరికీ తమ అమూల్యమైనటువంటి సర్వీస్ అందించాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దాదాపు 24 సంవత్సర కాలం కావస్తుంది ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ గారిని వచ్చి. ఈ సంవత్సర కాలంలో నేను అబ్జర్వ్ చేశాను, ఎస్పెషల్లీ ఈ రోజు మార్నింగ్ కూడా అవుట్డోర్ విజిట్కి వెళ్ళినప్పుడు టౌన్ మొత్తం మీద 3-4 శానిటేషన్ సెక్రటరీస్ తప్పితే ఎవరు తిరిగినట్లేదు. కొంచెం బాధేసింది. మీరు అనుకుంటూ ఉన్నారేమో ఇంకా మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు, లేదా మీరు ఏదన్నా పాలకులు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇండిపెండెన్స్ డే అనేది సెలవు రోజు కాదు. ప్రజల డబ్బుని జీతంగా తీసుకునే ఎవరికి కూడా అది సెలవు రోజు కాదు, ఇంకా ఎక్కువ పనిచేయాల్సినటువంటి రోజు. ఈ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత మేలు జరిగింది, కొంత కీడు జరిగింది. ప్రత్యేకించి జవాబుదారీతనం అనేటువంటి పొరబడింది. చాలా ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాను, ప్రజల నుంచి ఫిర్యాదులంటూ ఉన్నాయి. ప్రజలు వెళ్తే పట్టించుకోవట్లేదు, ఫోన్లు చూసుకుంటా కాలం గడుపుతున్నారు అని చెప్పి. ఆ యాటిట్యూడ్ మానుకోవడం దయచేసి. పూర్తి స్థాయిలో మన ఫ్యామిలీస్ మనము సర్వైవ్ అవుతున్నామంటే, మన పిల్లలకు మంచిగా చదువు చెప్పించుకుంటున్నామంటే ఈ ఉద్యోగం ఉండదండి. ఉద్యోగాన్ని దైవంలాగా భావించండి. చక్కగా ఈ వృత్తిలో సేవ చేయటమే దేవుడికి సేవ చేస్తున్నట్టు, ఇంకా అక్కడి నుంచి వేరే సేవ కూడా ఏమి లేదు. కాబట్టి అందరూ కూడా మంచి క్రమశిక్షణతో మెలిగి రాబోయే సంవత్సరంలో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మన మేయర్ గారిని ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం జాతీయ జెండా, మూవెన్నెల జెండా చూడగానే మనకందరికీ కూడా గుర్తొచ్చేది మరి ఎందరో ప్రాణత్యాగం చేసినటువంటి వీరుల త్యాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి వారి జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా మరి ఎందరో దేశభక్తులు స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. మరి అటువంటి స్వాతంత్రాన్ని మనందరం కూడా మన భారతదేశం కూడా ఒక గొప్ప బలమైన భారతదేశంగా ఎదిగిందనడానికి మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్. మరి అటువంటి మహనీయుల్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మహనీయులందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మరి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి 75 సంవత్సరాల వయసులో ఆయన రోజుకి 20 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ మరి ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలని మరి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఏలూరు నగరపాలక సంస్థలో మన గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మా పాలక వర్గం అందరూ కూడా మరి కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కృషి చేస్తూ ఉన్నాము. మరి దీనికి అధికారులు అందరూ కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మనందరం కూడా మరి గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ మనం మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, అదేవిధంగా మొక్కలు నాటేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూని మరి అందరూ కూడా ఎవరు డ్యూటీ వారందరూ కూడా చక్కగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.